నమస్తే వెల్కమ్ టు టీటన్ రాజ్యాంగబద్ధ సంస్థల్లోకి తమకు తలలూపే మనుషులను జొప్పించి వ్యవహారాలను తనకు అనుకూలంగా మార్చుకునే మంత్రాంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చాలా ఏళ్లుగా నడుపుతోంది. తాజాగా వివాదాస్పదమైన కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం ఆ తంతుకు కొనసాగింపు. ఏకపక్ష నియామకానికి అవకాశమిచ్చే విధంగా చట్టంలోనే మార్పు తెచ్చిన బీజేపీ దాని మీద అత్యున్నత న్యాయస్థానంలో కేసు నడుస్తుండగానే ఆగ మేఘాల మీద కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ ని నియమించడం అప్రజాస్వామికం. కోర్టులో వాజ్యం తేలిదాకా నియామకంపై వేచి చూద్దామని ప్రతిపక్ష నేత సూచించినా దాన్ని పెడచెవిన పెట్టడం కేంద్రం ఏకపక్ష ధోరణికి నిదర్శనం. ఇటీవల దేశంలో ఏ ఎన్నిక జరిగినా కేంద్ర ప్రభుత్వ తీరు మీద, ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల వేళ సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ విద్వేష వ్యాఖ్యలు చేసినా ఏమాత్రం చలించని ఎన్నికల సంఘం ప్రతిపక్ష నేత చిన్న ఉల్లంఘనకు పాల్పడ్డా తీవ్రంగా స్పందించింది. మతాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రసంగాలపై సిపిఎం ఇతర పార్టీలు ససాక్ష్యంగా ఫిర్యాదు చేసిన కట్టడికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో అసాధారణంగా పెద్ద సంఖ్యలో ఓటర్లు చేరటంపై అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేసిన ఎన్నికల సంఘం కిమ్మనలేదు. ఓడిన వారు చేసేవన్నీ ఆధారాలు లేని ఆరోపణలే అని కొట్టిపారవేసింది. కొట్టిపారేసింది తప్ప అలాంటి అనుమానాలకు తావిచ్చిన పరిస్థితులపై కనీస పరిశీలన చేయలేదు. అలాంటి సంఘటనల వల్ల ఎన్నికల కమిషన్ నిబద్ధత, నిష్పాక్షికత పట్ల అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. రాజ్యాంగబద్ధ సంస్థల స్వతంత్రత, పారదర్శకలపై అనుమానాలు, ఆరోపణలు తలెత్తినప్పుడు వాటిని నివృత్తి చేయడం ఆ సంస్థల బాధ్యత. నమ్మకం సడలిపోని విధంగా ప్రవర్తించడం కేంద్ర పాలకుల కనీస నైతికత. కానీ మోడీ ప్రభుత్వం నవ్విపోతురుగాక నాకేటి సిగ్గు అన్న తరహాలోనే వ్యవహరిస్తోంది. ప్రతిపక్షాల మీద తిరిగి గద్దింపులకు దిగుతోంది. చట్టబద్ధతలకు, సత్తువను, ప్రజాస్వామ్యానికి విలువను చేకూర్చే ప్రక్రియ స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగే ఎన్నికల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అన్ని పార్టీలు, అర్హత గల వ్యక్తులు ఎన్నికల్లో పాల్గొనడానికి భయాలు, ప్రలోభాలు లేని పరిస్థితుల్లో పౌరులు ఓటు హక్కు వినియోగించుకోవటానికి సమాన అవకాశాలని కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిది. ఒక పార్టీకో, అధికారానికో తలుపే గంగిరెద్దు బాపతు అధికారులతో నిష్పాక్షిక నిర్వహణ సాధ్యం కాదు. ఏ అధికార బలానికి భయపడని, తలొగ్గని నిబద్ధులే ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలి. రాజ్యాంగబద్ధంగా అలాంటి అధికారము, బాధ్యత ఎన్నికల సంఘానికి దాఖలు పడినప్పటికీ దాన్ని నిష్పాక్షికతకు, స్వేచ్ఛకు దెబ్బకొట్టేలా మోడీ సర్కారు చట్టం తీసుకొచ్చింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక సిఫార్సు కమిటీలో గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, లోక్సభ ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉండేవారు. ఆ కూర్పులో సిజేఐ స్థానే కేంద్ర మంత్రిని చేర్చుతూ బీజేపీ తెచ్చిన చట్టం వివాదాస్పదమైంది. ముగ్గురిలో ఇద్దరు అధికార పక్షానికి చెందినవారే కాబట్టి సహజంగానే కమిషనర్ల నియామకంలో వారి మాటే చెల్లుబాటు అవుతోంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన వాజ్యంపై ఆ మర్నాడే విచారణ ఉన్నప్పటికీ బీజేపీ కనీస విలువ పాటించకుండా అత్యవసర నియామకానికి దిగింది. అయితే కమిటీలో సభ్యుడిగా ఉన్న రాహుల్ గాంధీ అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా మోడీ, అమిత్ షా జోడీ సిఫార్సు చేయటం, రాష్ట్రపతి ఆమోదించడం, జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించడం వెంటనే జరిగిపోయాయి. ఈ హడావుడి తదంగంలో తమ మాట చెల్లుబాటు కావాలన్న కమలనాథుల స్వార్థం తప్ప మరొకటి కనపడదు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే వ్యవస్థలు భ్రష్టు పడతాయి. ఇప్పటికే ప్రమాదకరంగా ఆవరించి ఉన్న మోడీ సర్కారు నిరంకుశ, అప్రజాస్వామిక ధోరణులకు అడ్డుకట్ట వేయటం ప్రజల, ప్రజాస్వామిక వాదుల కర్తవ్యం. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీటన్.